వెల్కమ్ బ్యాక్ రిచ్ గ్లోబల్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఈ వివరాల్లో చాలా మంది పేరెంట్స్ మాకు కాల్ చేసి కోర్స్ డ్యూరేషన్ అంటే ఎంబీబీఎస్ చదవడానికి ఎన్ని సంవత్సరాలు విదేశాల్లో పడుతుంది అని అడుగుతున్నారు. కోర్స్ డ్యూరేషన్ తర్వాత ఇంటర్న్షిప్ వివరాలు ఏ దేశంలో ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మా రిచ్ గ్లోబల్ ఛానల్ తరఫున మీకు ఇస్తున్న మెసేజ్ ఏంటంటే ఈ రోజు ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఫారిన్ కి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళతో పాటు మా మేనేజ్మెంట్ కూడా అంటే మా టీం మెంబర్స్ కొంతమంది అక్కడ వెళ్ళి వాళ్ళ పిల్లలకి ఫుడ్, అకామిడేషన్, హాస్టల్ వసతి అన్ని చూసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇవ్వడం కానీ, సిమ్ కార్డ్ తీసి ఇవ్వడం కానీ అన్ని వాళ్ళకి వాళ్ళకి సమకూర్చి దాని తర్వాతే వాళ్ళు ఇండియా రిటర్న్ అవుతారు. అక్కడ యూనివర్సిటీలో డైరెక్ట్ కాలేజ్ యూనివర్సిటీ పార్ట్నర్స్ అన్నమాట. ఈ నామ్స్ ప్రకారం 4.5 years అనేది కంపల్సరీ, అంటే 4.5 years అనేది ఉండాలన్నమాట ఎంబీబీఎస్. కొన్ని దేశాల్లో 5 years ఉంటుంది, కొన్ని దేశాల్లో 6 years ఉంటుంది. అది ఏ ఏ దేశాల్లో ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ రష్యాలో కోర్స్ డ్యూరేషన్ వచ్చి 6 years ఉంటుంది. అంటే 6 years అనేది ఎంబీబీఎస్ చదువుతుంది, దాని తర్వాత 1 year ఇంటర్న్షిప్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జార్జియాలో కూడా 6 years ఉంటుంది అనమాట. అంటే కోర్స్ డ్యూరేషన్ 6 years ఉంటుంది, దాని తర్వాత 1 year అనేది ఇంటర్న్షిప్ ఉంటుంది. అక్కడ లైసెన్స్ ప్రొసీజర్ కొంచెం కష్టం అనమాట, అది మా ఛానల్లో ఉంది, ఆ వీడియో చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. నెక్స్ట్ వియట్నాంలో కూడా మనకు కోర్స్ డ్యూరేషన్ అనేది 6 years ఉంటుంది, దాని తర్వాత 18 నెలలు మీరు ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కిర్గిజిస్తాన్, అక్కడ కూడా 6 years కోర్స్ డ్యూరేషన్, 1 year వచ్చి ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది అనమాట. అంటే అన్ని దేశాల్లో ఆల్మోస్ట్ 6 years ఉంటుంది. నెక్స్ట్ ఉజ్బెకిస్తాన్ లో కూడా మీకు 6 years అనేది కోర్స్ అనేది ఎంబీబీఎస్ ఉంటుంది, తర్వాత 1 year ఇంటర్న్షిప్ అనేది చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ బంగ్లాదేశ్ లో మీకు 5 years ఉంటుంది, కాకపోతే అక్కడ చదవడం అనేది 1 year ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. దాని తర్వాత అక్కడ ఫీజులు అనేది చాలా ఎక్కువ, మీకు ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యారు కదా అరౌండ్ 50 lakhs అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక దేశం ఏమంటే నేపాల్. కోర్స్ డ్యూరేషన్ నేపాల్లో ఎలా ఉంటుందంటే 4.5 years. మన ఇండియా లాగా అక్కడ కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మీరు కౌన్సిలింగ్ లో సెలెక్ట్ అయితేనే అక్కడ ఎంబీబీఎస్ చేయాల్సింది. కిర్గిజిస్తాన్ లో 5 years కోర్స్ డ్యూరేషన్, 1 year ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది అనమాట. అక్కడ లైసెన్స్ ఎగ్జామ్ ఏమి ఉండదు, మీరు డైరెక్ట్ గా ఇండియా వచ్చి ఇక్కడ లైసెన్స్ తీసుకొని మీరు డాక్టర్ గా ప్రాక్టీస్ చేయవచ్చు. అంటే ఆల్మోస్ట్ అన్ని దేశాల్లోనూ 6 సంవత్సరాలు కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఒక కిర్గిజిస్తాన్ లో మీకు 5 years ఉంటుంది. అక్కడ ఫీజు కూడా చాలా తక్కువ, అంటే మీకు 22 lakhs నుంచి 25 lakhs లోపలి మీరు ఎంబీబీఎస్ అనేది కంప్లీట్ చేయవచ్చు.